నమస్తే. వెల్కమ్ టు క్యాపిటల్ అమరావతి ఓపెన్ ప్లాట్స్ సిఆర్డిఏ గేటెడ్ కమ్యూనిటీ. 50 ఎకరాలలో 4 వరుసల రహదారికి ఆనుకొని అమరావతి నుండి తుళ్ళూరు వెళ్ళే మెయిన్ రోడ్. క్యాపిటల్ అమరావతికి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో, ఐకానిక్ బ్రిడ్జెస్ 2 కిలోమీటర్ల దూరంలో, సీడ్ యాక్సిస్ రోడ్ 1 కిలోమీటర్ దూరం, క్యాపిటల్ అమరావతి తుళ్ళూరు 9 కిలోమీటర్లు, విట్టు ఎస్ఆర్ఎం యూనివర్సిటీస్ 9 కిలోమీటర్లు, ఇన్నర్ రింగ్ రోడ్డుకి 2 కిలోమీటర్లు, వైకుంఠపురం వెంకటేశ్వర స్వామి టెంపుల్ 3 కిలోమీటర్లు, అనంతపురం వెంకటేశ్వర స్వామి టెంపుల్ 4 కిలోమీటర్లు, టెంపుల్ అమరావతి అమరలింగేశ్వర స్వామి టెంపుల్ 3 కిలోమీటర్ల దూరంలో ప్రైమ్ లొకేషను. సైట్ డెవలప్మెంట్ జరుగుతూ ఉన్నది. 50 ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్. స్పాట్ రిజిస్ట్రేషన్, బ్యాంక్ లోన్ సౌకర్యంతో ఈరోజు మా వెంచర్లో ఇల్లు కట్టుకొని ఉండవచ్చు. సైట్ చాలా వేగంగా డెవలప్మెంట్ జరుగుతూ ఉన్నది. గజం 30,000 రూపాయలు. పూర్తి వివరాలకు సంప్రదించండి 7396667776. మా వీడియో తొలిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, రాబోయే కొత్త వెంచర్ల గురించి ముందుగా మీరు తెలుసుకోవడానికి. థ్యాంక్ యూ అండ్ గ్రాండ్ వెల్కమ్. అమరావతి ఆంధ్రుల కలల రాజధాని. అలనాటి సంస్కృతి ఆధునికత ఉట్టిపడేలా నిర్మిస్తున్న అద్భుత నగరం. సమస్యలన్నీ తొలగించుకొని చకచక అడుగులు వేస్తుంది. 5 ఏళ్ల పాటు ముళ్ల పొదలతో నిండిన ప్రాంతం జంగిల్ క్లియరెన్స్తో చక్కగా కనిపిస్తోంది. అమరావతికి గుండెకాయ లాంటి సీడ్ క్యాపిటల్ నిర్మాణానికి సర్వం సిద్ధమైంది. ఒక్కసారి మొదలైతే ఆటంకాలు లేకుండా పనులను పరుగులు పెట్టించేలా పక్కా ప్లాన్ రెడీ అయింది. అమరావతి కోర్ క్యాపిటల్ 1575 ఎకరాల్లో 217 చదరపు కిలోమీటర్ల పరిధిలో 6 క్లస్టర్లుగా నిర్మితమవుతోంది. సింగపూర్ మాస్టర్ ప్లాన్, నార్మన్ ఫోస్టర్ డిజైన్లతో అమరావతి రూపుదిద్దుకుంటోంది. రాజధాని నగరంలో అతి ప్రధానమైనది సెక్రటేరియట్. మిగిలిన రాష్ట్రాలకు భిన్నంగా మన సెక్రటేరియట్ ఉండబోతోంది. 5 ఏళ్ల క్రితం నిర్మించినటువంటి రాఫ్ట్ ఫౌండేషన్ నాణ్యత పరిశీలించిన నిపుణులు అంతా బాగుందని నిర్ధారించారు. ఈ రాఫ్ట్ ఫౌండేషన్పై 5 టవర్లుగా కట్టే సచివాలయ భవనంలో అన్నింటికంటే కీలకమైనది జిఏడి టవర్. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో G+47గా నిర్మించే భవనంలోనే సీఎం కార్యాలయం ఉంటుంది. సాధారణ పరిపాలన శాఖ ఇక్కడి నుంచే పనిచేస్తుంది. మిగిలిన 4 టవర్లు G+39గా వస్తాయి. మంత్రులు, సెక్రటరీల ఛాంబర్లు, హెచ్ఓడీలు సహా ప్రభుత్వ ఉద్యోగులంతా ఈ టవర్లలోనే కొలువుదీరుతారు. రాకపోకలకు వీలుగా టవర్ల మధ్య ఫుట్ బ్రిడ్జ్లు ఏర్పాటవుతాయి. 5 ఐకానిక్ టవర్ల నిర్మాణానికి దాదాపు 4,689 కోట్లు ఖర్చవుతుంది. రాష్ట్ర సచివాలయం తర్వాత మరో ముఖ్యమైన నిర్మాణం అసెంబ్లీ. ఇది నీటిలో తేలియాడుతున్నట్లు అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది. శాసనసభ జరుగుతున్నప్పుడు కార్యకలాపాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజలు నేరుగా చూసే అవకాశము ఉంటుంది. అసెంబ్లీ భవనంపై